హాయ్ అండి, వెల్కమ్ టు హైట్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్, సైజ్ 36x60 అండి, 233 యార్డ్స్ అండి. ఇది వచ్చేసి బొబ్బగూరు వెరీ నియర్గా ఉంటుంది. చుట్టూన్న లొకేషన్ చూడండి, విధంగా ఉంటుంది. ఇది 25 ఫీట్ రోడ్ అండి. ఇది అక్కడ స్టూడెంట్స్ కాలనీ కలుస్తుంది, రాయరాజ్ ఫేస్ 2 కలుస్తుంది. చుట్టూన్న కాంపౌండ్ వాల్ చూడండి ఏ విధంగా ఉందో. గేట్ కూడా చాలా నీట్గా పెట్టడం జరిగిందండి, యూనిక్గా, చాలా మందంగా. క్వాలిటీలో ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. చూడండి, మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా చూడండి ఏ విధంగా ఉందో. సరే అండి, ఒకసారి మనం గేట్ తీసుకొని కార్ పార్కింగ్ వెళ్తున్నాం అండి. జీ ఫ్లోర్లో కాంపౌండ్ వాల్కి మధ్యన గ్యాప్ కూడా గార్డెన్ చేయడం జరిగిందండి, చాలా స్పేషియస్గా. ప్లస్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ప్లస్ సంపు ప్లస్ బోర్ వస్తుంది. ఇది ఈశాన్యములో అవుతుంది, ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఇది స్టేర్ కేస్, ఫస్ట్ ఫ్లోర్కి ఇది స్టేర్ కేస్. ఇది వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్లో లిఫ్ట్ కూడా యూజ్ చేసుకున్న లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHKకి ఇది అండి. డోర్స్ కానీ దర్వాజా కానీ 100% టేక్, బెస్ట్ టేక్ అండి. ఇది చుట్టూ మనకు ఫినిషింగ్ కూడా బాగా ఇవ్వడం జరిగింది, బార్డరింగ్ కానీ. ప్లస్ ఇక్కడ చూడండి, ఒక డిజైన్ ఇవ్వడం జరిగిందండి నీకు, మొత్తం టైల్స్ తోటి బాగుంది కదా, యూనిక్గా. మొత్తం పూర్తిగా గ్రానైటే ఇవ్వడం జరిగిందండి. మొత్తం చూడండి, ఎటు చూసినా గ్రానైటే. ప్లస్ నార్త్ ఫేస్లో కూడా ఒకటి మనకు 1 BHK ఇవ్వడం జరిగింది. ఇది కూడా బెస్ట్ క్వాలిటీతో సంబంధించినటువంటి టేకే అండి మొత్తం. అంతేకాకుండా వాల్కి మొత్తం అంతా టైల్స్ ఇవ్వడం జరిగింది, చాలా లుక్. ఫాల్ సీలింగ్లో చూడండి ఎంత బాగా ఇవ్వడం జరిగిందో, ఎక్సలెంట్గా. మొత్తం ఇది యూపీసీ ఫాల్ సీలింగ్ అండి, వర్షం పడ్డా కూడా ఏం కాదు, తడిచినా కూడా ఏం కాదు. అదేవిధంగా ఈస్ట్ ఫేస్కు ఆగ్నేయ మూలకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది కింద. చూద్దామండి, మనం ఫస్ట్ నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK వెళ్తున్నాం అండి. ఇది పూర్తిగా టేక్ అండి, 100% టేక్. చూడండి ఏ విధంగా ఇచ్చిండ. ఈ డోర్స్ ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చిండండి, గడి కూడా, బేడం కూడా. మనకు హాల్లోకి వెళ్తున్నాం. హాల్లో ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, ప్లస్ ఇటు దేవుని మందిరం. ఇది కిచెన్లో, ఇది ప్లాట్ఫారం అండి, కిచెన్ ప్లాట్ఫారం, కిచెన్. ఇది కౌంటర్ టైప్ ఇచ్చిండండి ఇక్కడ, అంటే డైనింగ్ హాల్ వస్తుంది ఇక్కడ. ఈ సెల్ఫ్లు కూడా చూడండి ఒక డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, నీట్గా. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఓపెన్గా. ఇది కూడా గ్రానైట్ అండి మొత్తం, ఇంకోటి టైప్ గ్రానైట్. ఇది మొత్తం గ్రానైటే. సెల్ఫ్లు ప్లస్ ఇది బెడ్రూమ్ అండి, ఇది 1 BHK కదా, బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ పైన లోరూపు ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, సెల్ఫ్లకు బీరువాలు అండి. అంటే 2 పర్పస్లో ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేస్లో ఉన్నటువంటి. మళ్ళీ మనం బాల్కనీకి వస్తున్నాం. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత లాంగ్గా ఉందో. ఫాల్ సీలింగ్ కానీ ఈ విధంగా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK వెళ్తున్నాం అండి. సేమ్ అదే క్వాలిటీలో ఉన్నటువంటి ఇది కూడా 100% టేక్ అండి. చాలా మందంగా కూడా ఇవ్వడం జరిగిందండి. దర్వాజా చూడండి ఎంత మందంగా ఉందో, మీకు అవబడుతుంటే చాలా మందంగా ఉంది. ఇది హాల్ అండి, ఇది పూర్తి హాలు, ఫాల్ సీలింగ్. రైట్ తీసుకునేటైతే ఇది కిచెన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది బెడ్రూమ్, ఇది ఫాల్ సీలింగ్, అటాచ్ బాత్రూమ్. ఇది మొత్తం జీ ఫ్లోర్ అండి. జీ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఎక్కువగా ఉంది. మన స్టేర్ కేస్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చూడండి ఈ విధంగా ఉంది, ఫాల్ సీలింగ్ పూర్తిగా బాగా ఉంది. ఇది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది రూమ్ పెట్టేది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది ఈ విండో చూడండి ఎంత పెద్దగా ఉంటుంది, చూడండి విండో. ప్లస్ దర్వాజా చూడండి, మెయిన్ దర్వాజా ఎంత క్వాలిటీగా ఉందో. ప్లస్ మనకు
ఈస్ట్ ఫేస్లో ఇంత పెద్దగా ఉందండి. విండోస్ అయినా ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఏ విధంగా ఉందో. వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది లైక్ కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది. వాష్ ఏరియా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం అండి. ఈ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. డోర్ కానీ బేడం కానీ పట్టుకునే కానీ ఎక్సలెంట్గా కట్టడం జరిగిందండి. ఇదంతా మన హాల్లోకి వస్తున్నాం. ఒకసారి హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి పూర్తిగా ఫాల్ సీలింగ్ చూడండి లాంగ్లో వస్తుంది. ఈ విండోస్ కూడా మన లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ పెద్ద కిటికీలు అంటే వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇది పూర్తిగా గ్రానైట్ అండి. ఇది వచ్చేసి ఇంతవరకు మనకు హాల్ వస్తుంది. హాల్ నుంచి డైరెక్ట్గా వెళ్తే పార్టీషన్ అవుతుందండి. ఇది పార్టీషన్ అవ్వకుండా మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్లోకి లెఫ్ట్ సైడ్ మనకు దేవుని మందిరం ఇచ్చింది. మొత్తం గ్లాస్ తోటి ఫిట్ చేయడం జరిగింది. మొత్తం గ్లాస్ అండి ఇదంతా. ఇది దేవుని రూమ్. ఇది కిచెన్ డైరెక్ట్గా మనకు పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎంత పెయింటింగ్ పైన ఫాల్ సీలింగ్. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా అండి మొత్తం. ఇది మొత్తం పెయింటింగ్. ఇది మొత్తం నీట్గా ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ తీస్తే మనకు వాష్ ఏరియా వస్తుంది ఇంతకుముందు లెక్క. ఇక్కడ నుంచి మనం మళ్ళీ హాల్లోకి వస్తున్నాం. హాల్లో నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి ఇది మొత్తం టీకే అండి. అంతా పద్ధతి టీకే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో డోరు. ఇక ఒక వాల్ వచ్చేసి యూనిక్గా ఇవ్వడం జరిగిందండి మొత్తం పెయింటింగ్ తోటి. ఇది ఫాల్ సీలింగ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చూస్తుంది. ఇది విండోస్ రావడం జరిగిందండి మొత్తం అంతా. సైడ్ మొత్తం పెయింటింగ్. టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా చూడండి అంతా ఒక 1 BHK అంత స్లాబ్ వేయడం జరిగిందండి. మొత్తం ఏరియా మొత్తం ఎట్లా ఉందో. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది. వాష్ ఏరియా ఉంది. ఈ ట్యాంక్స్ వస్తాయండి. మొత్తం ఓపెన్. ఇక్కడ సిట్అవుట్ కింద ఇవ్వడం జరిగిందండి. ఇది కొద్దిగా అంటే ఇక్కడ సిట్టింగ్ ఏమైనా చేసుకోవచ్చు, పార్టీ లాంటిది చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిన్న ఫ్యాన్ పెట్టేసి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. లొకేషన్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూడడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,40,00,000 అండి. స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.